ఒకప్పుడు మావోయిస్టు కంచుకోట స్థావరాలైన నల్లమల్ల అడవులతో పాటు ఏఓబి దండకారణ్యం లాంటి అనేక ప్రాంతాల్లో నక్సలైట్ల కదలికలు ఎక్కువగా కనిపించేవి. అయితే క్రమక్రమంగా ఏఓబిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేవారు. 2008లో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న బలిమెల రిజర్వాయర్ లో నక్సలైట్లు ప్రయోగించిన రాకెట్ లాంచర్ దాడిలో ఏకంగా 38 మంది గ్రేహౌండ్స్ దళాలు మరణించారు. ఇది ఉమ్మడి ఏపీలో మావోయిస్టులు జరిపిన అతిపెద్ద దాడిగా చెప్పవచ్చు. అసలు బోటులో ఉన్న గ్రేహౌండ్స్ దళాలను నక్సలైట్లు అంత ఖచ్చితత్వంతో ఎలా టార్గెట్ చేసి చంపారు? అలాగే ఇంత పెద్ద దాడి వెనుకున్న మావోయిస్టు అగ్రనేతలెవరు? రిజర్వాయర్ లోని డెడ్ బాడీలను వెలికి తీయడానికి ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఎందుకు పట్టింది? 2016 మల్కాన్గిరిలో ఆర్కే కుమారుడితో పాటు 23 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్ దళాలు ఎలా ఎన్కౌంటర్ చేశాయి? దీనిని బలిమల రివెంజ్ ఎన్కౌంటర్ అని ఎందుకంటారో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మావోయిస్టులకు కంచుకోటగా మారిన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ల మధ్య విస్తరించి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఏఓబి అంటారు. నక్సలైట్ల ఉద్యమాన్ని అణచివేయడానికి పుట్టిందే ఏపీ గ్రేహౌండ్ పోలీస్ వ్యవస్థ. బలిమెల రిజర్వాయర్ అనేది ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో గోదావరి ఉపనది అయిన సీలేర్ నదిపై నిర్మించబడింది. ఈ రిజర్వాయర్ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండే ప్రాంతమే. బలిమెల రిజర్వాయర్ కు సమీపంలో మావోయిస్టులతో పాటు పార్టీ అగ్రనేతలు కూడా గత కొన్ని రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఇన్ఫర్మేషన్ గ్రేహౌండ్ సిబ్బందికి చేరింది. అయితే ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే రిజర్వాయర్ గుండా ప్రయాణించడం ఒక్కటే ప్రధాన మార్గం. ఒకవేళ చేరుకున్నా కూడా తిరిగి రిజర్వాయర్ గుండానే మళ్లీ వెనక్కి రావాల్సి ఉంటుంది. గ్రేహౌండ్స్ దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే ముందు రోజే మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి మకాం మార్చారు. ఇది తెలియక 60 మంది గ్రేహౌండ్ సిబ్బంది బలిమెల హైడ్రో ప్రాజెక్టుకు చెందిన మోటార్ బోటు సహాయంతో ఆ ప్రాంతం మొత్తం జల్లెడపట్టాయి. దాదాపు 2 రోజులు అడవంతా గాలించినా ఎక్కడా కూడా మావోల ఆచూకీ దొరకలేదు. ఒడిశాలోని జాన్బాయ్ ప్రాంతం నుండి ఈ రిజర్వాయర్ గుండా వీరు తిరుగు ప్రయాణం అయ్యారు. బాగా అలసిపోయిన గ్రేహౌండ్స్ దళాలు బోటులో రెస్ట్ తీసుకుంటూ 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అల్లంపాక ప్రాంతానికి చేరుకోగానే మావోయిస్టులు రాకెట్ లాంచర్ తో గ్రేహౌండ్స్ ఉన్న బోటుపై దాడి చేశారు. అయితే ఈ ప్రాంతంలో బలిమెల రిజర్వాయర్ ఇరుకైన మార్గంతో సన్నగా ఉండడం, అలాగే 2 దిక్కులా ఎత్తైన కొండలు ఉండటంతో మావోయిస్టులు దీన్ని టార్గెట్ గా ఎంచుకున్నారు. రాకెట్ లాంచర్ దాడికి రిజర్వాయర్ లో ఉన్న బోటు ఒక్కసారిగా తిరగబడిపోయింది. అందులోని గ్రేహౌండ్స్ దళాలు తేరుకునే లోపే మావోయిస్టులు తూటాల వర్షం కురిపించి గ్రెనైడ్స్ విసిరారు. ఇందులో 27 మంది నీటిలో ఈదుకుంటూ అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు 25 నిమిషాల పాటు మావోయిస్టులు కాల్పులు జరిపిన ఈ ఘటనలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 38 మంది మరణించారు. ఇందులో 32 మంది గ్రేహౌండ్స్ బలగాలు, 5 స్థానిక పోలీసులు, ఒకరు బోటు నడిపే వ్యక్తి. మావోయిస్టులు రాకెట్ దాడి జరిపిన వెంటనే తెప్పల మీద బోటు ఉన్న ప్రదేశానికి చేరుకుని మరి కాల్పులు జరిపి చేతికి దొరికిన ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 2008 జూన్ 29న జరిగిన ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీటిలో మునిగిన మృతదేహాలను వెలికి తీయడానికి ప్రభుత్వానికి వారం రోజుల సమయం పట్టింది. రిజర్వాయర్ లోతు ఎక్కువ ఉండడమే దీనికి కారణం. అలాగే 60 మంది ఒకే బోటులో ప్రయాణించడం, అడవిలో నిర్వీర్యామంగా సెర్చ్ ఆపరేషన్ చేసి అలసిపోయిన గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల ఎత్తుగడలను అంచనా వేయకపోవడమే ఈ ఘటనకు ముఖ్య కారణం. బలిమెల దాడి వెనుక ప్రధాన సూత్రధారులు సిపిఐఎం కేంద్ర కమిటీ నాయకుడు పటోళ్ల సుధాకర్ రెడ్డి, ఆర్కే జలంధర్ రెడ్డితో పాటు మొత్తం 40 మంది మావోయిస్టులు 3 బృందాలుగా విడిపోయి దాడులు జరిపారని అంచనా. పటేల్ సుధాకర్ రెడ్డి బలిమెల దాడితో పాటు ఉమ్మడి ఏపీ హోంమంత్రి అయిన ఎలిమినేటి మాధవరెడ్డి, గ్రేహౌండ్స్ వ్యవస్థాపకుడు కేఎస్ వ్యాన్, అలాగే ఐపీఎస్ ఉమేష్ చంద్రతో పాటు 2003 తిరుపతిలో చంద్రబాబుపై జరిగిన బాంబు దాడి వంటి ప్రధాన నేరాల్లో ఇతని ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. అప్పట్లో ఇతన్ని మావోయిస్టు పార్టీలో మంచి దమ్మున నాయకుడని చెప్తుండేవారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ పొందినా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఇతని ఆలోచనలు నక్సలిజం వైపు మొగ్గు చూపాయి. 2009 మే 24న వరంగల్ జిల్లా లావెల్ల అటవీ ప్రాంతమైన దుర్గంగుట్టల్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో ఇతడు మరణించాడు. 2016 అక్టోబర్ 4న ఏఓబి మల్కాన్గిరిలోని జంత్రిలో గ్రేహౌండ్స్ దళాలు పక్కా ప్రణాళికతో కూంబింగ్ నిర్వహించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ ఎన్కౌంటర్ లో 23 మంది మావోయిస్టులు చనిపోయారు. తర్వాతి రోజు మరో 4 మృతదేహాలతో కలుపుకొని మొత్తం 27 మంది ఈ ఆపరేషన్ లో చనిపోయారని పోలీసులు తెలిపారు. అంతేగాక మావోయిస్టు టాప్ కమాండర్ అయిన ఆర్కే కుమారుడు మున్నా కూడా ఈ
ఎన్కౌంటర్ లో చనిపోయాడు. అయితే ఈ ఎన్కౌంటర్ ను 2008 బలిమెల దాడికి రివెంజ్ ఎన్కౌంటర్ గా చెబుతుంటారు. దీనికి గల కారణం 2 ఎన్కౌంటర్ ను మల్కన్గిరి అటవీ ప్రాంతంలోనే జరగడం. 2008 బలిమెలలో నక్సలైట్స్ గ్రే హౌండ్స్ ని చంపితే 2016 జత్రిలో గ్రే హౌండ్స్ నక్సలైట్స్ ని ఎన్కౌంటర్ చేసి రివెంజ్ తీర్చుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.